ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రాబోయే ఎన్నికల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు, రాబోయే తరం కోసం ఆలోచించేవాడు నాయకుడని సవాళ్లను ఎదిరించి సాహసి సమస్యలకు విరవని దీశాలి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ముస్తాబాద్ మండల పార్టీ నేతలు అన్నారు. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ నేతలతో పాటు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్డే వేడుకల్ని మండల పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా చేపట్టారు. అంతకుముందు పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవ ఆలయంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. తెలంగాణ చౌక్ వద్ద నాయకులు భారీగా ఫ్లెక్సీ కటౌట్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ ను తినిపించుకుంటూ జై రామన్న జై జై రామన్న అంటూ నినాదాలు చేస్తూ పుట్టినరోజు సందడి చేశారు. అనంతరం కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా పంపిణీ చేసిన కేసీఆర్ కిట్లను మండలంలోని బాధితులకు మండల నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తండ్రి కేసీఆర్ మార్గంలో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బంగారు తెలంగాణ దిశగా నిరంతరం కృషి చేస్తున్న యువ నాయకుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రయోజనాల కోసం సంవత్సరాలు అధికారంలోకి ముందుకు నడిచిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల రామన్న అని వెల్లడించారు. తన బర్త్డే సందర్భంగా డబ్బులు వృధా చేయకుండా ప్రతి సంవత్సరం గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన మహనీయుడు అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన వారికి ఇచ్చే కేసీఆర్ గిఫ్ట్ను నిరుపేదలకు అండగా నిలిచి మరోమారు మనసున్న మహారాజుగా నిలిచిపోయారని తెలిపారు. ఆ భగవంతుని కృపతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని నాయకులు ఆకాంక్షించారు. అలాగే పోతుగల్ గ్రామంలో మాజీ ఎంపీపీ, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కేసీఆర్ కిట్లను మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రపట్ల అంజురెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, మాజీ సర్పంచులు నల్ల నరసయ్య, గాండ్ల సుమతి, పాజీ పట్టణ అధ్యక్షులు రాసమడుగు సంతోషరావు, గూడూరి భారత్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు దోపెడ రేణుక, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు మొహమ్మద్ నవాజ్, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, నాయకులు చెవుల మల్లేష్ యాదవ్, పల్లె సత్యం గౌడ్, మిరుదొడ్డి శరయ్య, కోడి శ్రీనివాస్, ముక్కమల్లయ్య, గున్నతుర, గలబలయ్య, గణేష్, మహిళా విభాగ నాయకులు బాలలక్ష్మి, స్వర్ణలత, నవీన తదితరులు కలరు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మరి అదేవిధంగా కేటీఆర్ గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మరి అదేవిధంగా రైతులు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఆయన మనసు మంచిది. మొదటి నుంచి కూడా ప్రతి బర్త్డే అప్పుడు వేస్ట్ ఖర్చులు చేయొద్దు, ఏదన్నా ఒకటి నా పేరు మీద పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరం కూడా అంతకుముందు కూడా స్కూటీలు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ స్కూటీలు ఇవ్వడం జరిగింది. చదువుకునే విద్యార్థులందరికీ కూడా ట్యాబ్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రకరకాల కార్యక్రమాలతో పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ కిట్టు చేసి అందరికీ ప్రసవాలు సుఖంగా జరగాలనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ కిట్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, ఒక్కటి కూడా ఇవ్వలేని వాళ్ళు. కాబట్టి మళ్ళీ తిరిగి యథావిధిగా మనం అదే కార్యక్రమం చేద్దామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం, అదే కేటీఆర్ గారు పంపివ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ అన్ని గ్రామాలలో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడైతే స్టాప్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది బాలంతలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా ఒకటి చేసిందంటే దాన్ని కంటిన్యూ చేయాలి, కానీ తీసివేయడం, కేసీఆర్ పేరు మార్చడం, కేసీఆర్ లేకుండా చేస్తామనేది అది తప్పు. కాబట్టి తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏదైతే పేదలకు చేస్తున్నారో అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఘనంగా ముస్తాబాద్ మండల కార్యకర్తలందరం మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు కేకులు కట్ చేసి పేదలకు ఉచితంగా కొంతమంది పండ్లు, కొంతమంది పలహారాలు
రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి కార్యకర్తలకు మరి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి గ్రామ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. ముస్తాబాద్ మండలంలో ఐటీ శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిది పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఇలా రాష్ట్రం అంతటా పండగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ కిట్టు అనేది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో రాష్ట్రం అంతటా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ కేసీఆర్ కిట్టు అనేది తీసేసిండ్రు. ఎందుకంటే పాపం పేద ప్రజలు చాలా వరకు మన రాష్ట్రంలో ఉన్నారు. ఆ 13,000 వస్తే మాకు ఇంత ఆసరైతుందనే ఉద్దేశం కొద్దీ చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ మొగ్గు చూపారు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లే అధికంగా ప్రసవాలు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పాపం వాళ్లకు భారం అవుతుంది కాబట్టి అయినా ప్రైవేటు హాస్పిటల్ సైడ్ ఎట్లాగో డబ్బులు తగ్గుతాయి కదా అని పోతున్నారు. ఆ కేసీఆర్ కిట్ ఇచ్చినప్పుడు పాపం ఇంత చేదోడు వాదోడుగా డబ్బులు వాళ్ళకు సమకూర్చినాయి. ఇప్పుడు రామన్న కూడా బర్త్డే రోజు, ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో ఈ కేసీఆర్ కిట్టు ప్రసవించిన వారికి అందరికీ ఆ జాబితా తీసుకొని ప్రతి విలేజ్లో అందరికీ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలకు, గ్రామాలలో చేసిన కార్యకర్తలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మండల పార్టీ నాయకులు, మండల నాయకులు, ముస్తాబాద్ పట్టణ నాయకులు, ముస్తాబాద్ పట్టణ మహిళా నాయకురాళ్ళు అందరం కలిసి ఈరోజు శివకేశవ ఆలయంలో ఆయురారోగ్యాలతో కేటీఆర్ గారు ఉండాలని పూజ చేయడం జరిగింది. మరియు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు గిఫ్టియస్ స్మైల్లో భాగంగా అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ కిట్టు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే వాళ్లకు మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయల చొప్పున కిట్టు ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు లేనోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీకి కావాలని చెప్పేసి చాలా కేసీఆర్ గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ కేసీఆర్ పేరున్నది కాబట్టి దాన్ని ఇయ్యొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొత్తం కంకణం కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మా రామన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ గిఫ్టియస్ స్మైల్ కింద కేసీఆర్ కిట్లను ముస్తాబాద్ మండల్కు 360, మా టౌన్కు 60 కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా వారికి ముస్తాబాద్ మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు వారు కూడా ఈ సమాజంలో జన్మించడమే గొప్ప కాదు, జన్మించిన కారణానికి మనం ఏదో ఒకటి చేయాలని ఒక తలంపుతోని గత 10 సంవత్సరాలుగా తన జన్మదినం సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ బీద ప్రజలకు, మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే పిల్లలకు, మరియు అలాగే ప్రతి ఒక్క వర్గానికి ఉపయోగపడే విధంగా తన జన్మదినం ఉండాలి. ఈ ఫ్లెక్సీలో లేకపోతే ఇంకేదైనా పెట్టి వేసి డబ్బులు ఖర్చు చేయకుండా ఆ వాటిని మనం ఉపయోగించుకొని ఒక దశలో మనం అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఒక దృఢ సంకల్పంతో ఎన్నో మన వాహనాలు కూడా సమకూర్చడం జరిగింది. వాళ్ళు అంటే హాస్పిటల్లో మనము ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కావాలంటే కొన్ని వాహనాలు లేనటువంటి సందర్భంలో కొన్ని అంబులెన్స్లను కూడా వారి జన్మదినం సందర్భంగా మరి వికలాంగులకు స్కూటీలు అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో జన్మించినటువంటి నవజాత శిశువులకు వారు ఈరోజు కేసీఆర్ కిట్ పేరు మీద వారు కేసీఆర్ కిట్ అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొని పూర్తిగా సిరిసిల్ల లెవెల్లో ఒక 5,000 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి వారు నిజంగా కూడా వారి జన్మకు సార్థకత చేకూరుతుందని చెప్పేసి వారు ఆరోగ్యాలతో నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్ని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు అనంతరం మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలకు కేసీఆర్ కిట్ ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెస్ చైర్మన్ చిక్కల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని పెద్ద పదవులు పొందాలన్నారు. కేటీఆర్ అంటేనే సిరిసిల్ల ప్రజలకు ఒక ధైర్యం అన్నారు. ఈ కార్యక్రమంలో అంతయ్య, మాజీ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, పట్టణ అధ్యక్షుడు బండి పరశురాములు, సురభి సరిత, నవీన్ రావు, జోకుల రవీందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోకుల నాగరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీరాల భాస్కర్ యాదవ్, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరి కేసీఆర్ కిట్ తీసుకోవడానికి వచ్చిన తల్లులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్గ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల పక్షాన ఊరూరా ఇవాళ కేసీఆర్ కిట్లు పంచుకుంటూ, వారి బర్త్డేకి తెలియజేసుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తంగళ్లపల్లి మండలంలో మండల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారికి ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణమైన ఆయుష్ ఆ భగవంతుడు కలిగేయాలని కోరుతూ, ఇళ్ళవేళలా మన దగ్గరనే ఉండి మన ప్రాంతాలను డెవలప్ చేసుకుంటూ ఒక ముందుకు పోవాలని ఆ భగవంతుని కోరుతూ, వారికి మళ్ళీ 100 సంవత్సరాలు బ్రహ్మాండమైన ఆయుష్ ఆ భగవంతుడు కలిగించాలని కోరుతూ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్టార్ ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 49వ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి బాణసంచ పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం చిన్న పిల్లలకు గిఫ్ట్ స్మైల్ లో భాగంగా గిఫ్ట్ అందించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హాజరై పిల్లలకు గిఫ్ట్ స్మైల్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, కేడీసీసీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్, గుండాడి వెంకటరెడ్డి, బందరపు బాలరెడ్డి, దూసా శ్రీనివాస్, ఎడ్ల లక్ష్మణ్, ఎడ్ల సందీప్, పందిల్ల పరశురాములు, ఇలకందుల నరసింహులు తదితరులు ఉన్నారు. ఈరోజు గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మన శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో, అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కేటీఆర్ గారికి బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ సందర్భంగా గౌరవ కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని గ్రామాలకు వెళ్తే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలో అయితేంది, భారతదేశంలో అయితేంది, ఏ రాష్ట్రంలో చేయనటువంటి గొప్ప కార్యక్రమము గిఫ్ట్ ఏ స్మైల్ కింద గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందినప్పుడు వాళ్ళ పిల్లలైనా తల్లులైనా ఆరోగ్యంగా ఉండి భావి భారత పౌరులుగా పిల్లలు ఎదగాలనే గొప్ప సదుద్దేశంతో, గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారి పేరిట కేసీఆర్ గారి కిట్ అని చెప్పేసి ఆ రోజు అందరికి ఇవ్వడం జరిగింది. 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ తుంగలో దొక్కి పిల్లల భవిష్యత్తును కానీ, తల్లుల భవిష్యత్తును కానీ, బాలింతల భవిష్యత్తును కానీ పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ గారు అనే ఒక పేరున్నదని చెప్పి ఆ కిట్టు నిషేధించడం జరిగింది. అందుకోసం గౌరవనీయులు కేటీఆర్ గారు వాళ్ళ కనువిప్పు కలిగేలా ఈరోజు ఒక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు సుమారుగా 475 కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉన్న గొప్ప విజన్, చిన్నపిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటే, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే గొప్ప ఆలోచన చేస్తూ దీని దూషణ కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకొని, విలువలు నేర్చుకొని వచ్చే రోజుల్లో కూడా ఏదైతే కేసీఆర్ కిట్లు ఉన్నాయో అందరి పిల్లలకు, అందరి తలలోకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. వచ్చే రోజులు కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇలాంటి గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేస్తాం. భవిష్యత్తులో మాకున్న ఉద్దేశం కూడా మండల ప్రజలైతేంది, కాన్స్టిట్యున్సీ ప్రజలైతేంది సుఖ సంతోషాలతో ఉండాలని ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో గ్రామాల్లోకి కేసీఆర్ కిట్లు ఇస్తూ ఉంటే అందరూ తల్లులు పిల్లలు అంటూ ఉన్నారు,
లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్ కేటీఆర్ అని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్తోని వాళ్ళ ఆశీర్వచనంతో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉంది. వచ్చే రోజుల్లో తప్పకుండా మన ప్రజలందరికీ అందుబాటులో మన ప్రభుత్వం వైపు వచ్చి ఎప్పుడైతే ఈ పథకాలన్నీ రద్దు అయినాయో వారు నెరవేర్చే విధంగా ముందుకాలని చెప్పి ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట పాఠశాలలో ఇన్నోవేషన్ మారథాన్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో ప్రతిభ చాటి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి పరశు హనుమన్లు అభినందించి 5,000 రూపాయలని ఆర్థిక సహాయం అందించారు. పాఠశాల ఆవరణంలో విద్యార్థుల్ని శాల్వాతో సన్మానించి ప్రోత్సాహకంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పరశు హనుమన్లు మాట్లాడారు. మారుమూల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ కొత్త ఆవిష్కరణలో భాగంగా క్లీనింగ్ మిషన్ ఆవిష్కరణ చేసిన మాలోతు సుప్రియ, ఈరవేణి మధుప్రియ, శ్రీ చైత్రలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పరశు హనుమన్లు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైన్స్ ఎగ్జిబిషన్ లో ఈ కొత్త ఆవిష్కరణ ఈ విద్యార్థులు ప్రదర్శించడం దమ్మన్నపేట పాఠశాలకే గాక గంభీరావుపేట మండలానికి సిరిసిల్ల జిల్లాకే గర్వకారణమని పరశు హనుమన్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ, సైన్స్ టీచర్ సంపత్, ఉపాధ్యాయులు విద్యాశ్రీ, కవిత, రాజు, సంపత్ కుమార్, కుమరయ్య కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎం హమీద్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొమర్శెట్టి తిరుపతి, నాయకులు భూమరాజం, అజ్మీర భాస్కర్ తదితరులు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు కూడా నా వైపు నుంచి ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం కానీ అందిస్తూ ఉన్నది. ఆ పరిస్థితులు అట్లా ఉంటే ఈ పరిస్థితులు తగ్గట్టు మీరు ఈ విద్య ఒక స్టడీ కాక మిగతా రంగాలు ఆనందించేందుకు అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ ఇన్నోవేషన్ ఇంతకుముందు చెప్పినప్పుడు ఆన్లైన్లో పోటీ ప్రపంచంలో 117,000 మందిలా అది ఆన్లైన్లో చివరి వరకు వచ్చి నిజంగా సెలక్షన్ కావడం అనేది అభినందనీయం, గొప్ప విషయం. ఇంతమంది ఇది మారుమూల ఈ దమ్మన్నపేట పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇందులో మీరు సెలక్షన్ అయిన దాంట్లో ఇన్నోవేషన్లో అనేకమైన సాధక బాధకాలు ఉంటాయి. అదే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ యజమానులు అయితే వారికి అన్ని రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా ఉంటారు. ఆ విధంగా పాఠశాలలో కూడా అనేకమైన సదుపాయాలు ఉంటాయి. ఈ అరకొర సదుపాయాలు, తక్కువ ఫెసిలిటీస్లో, తక్కువ సైన్స్ ఈక్విప్మెంట్స్తో మీరు నిజంగా ఈ విధంగా ఇన్నోవేషన్లో సెలక్షన్ కావడం నిజంగా హర్షణీయం. ఈ పాఠశాలకు సంబంధించి ఈ విషయము రేపు ఉన్న చదివిస్తే ఇబ్బంది అవుతాయి, మా దగ్గర అన్ని పైసలు లేవు అనే తల్లిదండ్రులకు ఒక సలహా, ఒక విన్నపం, మీరు ఎక్కడ బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వము ఎక్కడ పక్కన అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. కాలేజ్ వాళ్ళకు కూడా మీకు హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ కాలేజెస్. ఆ తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్కు కూడా ప్రోత్సహించేందుకు సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటామంటే ఈ ప్రభుత్వమే ఖర్చులకు గాను ఒక్కొక్కరికి వారికి ఆ ప్రిలిమ్స్లో సెలక్షన్ అయిన వాళ్లకు 2 లక్షల రూపాయలు నగదుగా ఇస్తున్నది ప్రభుత్వం, అంటే ఖర్చులకు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దాదాపు ఇప్పుడు 200 కోట్లతోని విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, మరియు కార్యక్రమం చిన్నదే అయినప్పటికీ కానీ దానిలో ఉన్నటువంటి పరమార్థం చాలా గొప్పది. ఎందుకంటే నాకు కూడా తెలుసు, నేను గతంలో ఈ పాఠశాలలో ఎవరిదో రిటైర్మెంట్ అంటే ఆ ఫంక్షన్కి రావడం జరిగింది. క్రమేపీ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగానైతే విద్యను అందిస్తూ మరి పేరుకే చెప్తూ వాళ్ళు ప్రచారానికి చెప్తూ మరి పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఏ విధంగా ప్రైవేట్ పాఠశాలకు తీసుకువెళ్తున్నారని అందరికీ తెలుసు. మరి దమ్మన్నపేట ఈ హై స్కూల్లో కూడా ఇంతకుముందు సార్ గారు చెప్పినట్టు కేవలం 13 మందితోటి పరిమితమైన పాఠశాలకు ఈరోజు 120 మంది విద్యార్థులు వచ్చే విధంగా చేసినటువంటి కృషి నిజంగా దీని వెనకాల మీ అధ్యాపక బృందం, అదేవిధంగా విద్యా కమిటీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పూర్వ ప్రముఖులు ఏదైతే కృషి చేసి ఈరోజు 125 మందికి తీసుకురావడం జరిగిందో నిజంగా వారికి తీసుకొని మీరందరూ కూడా వారి ఆదర్శంగా తీసుకొని మరి మిగిలిన విద్యార్థులు కూడా అటువంటి ఆవిష్కరణలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఎటువంటి సహాయ సహకారం ఉన్నా
ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ఉన్నతమైన మంచి విద్యను అందించాలనే ఆలోచన కొద్ది ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కాబట్టి ఈ గత 9 ఏళ్ల కాలంలో ఏ విధంగానైతే ప్రభుత్వ పాఠశాలలు మరుగున పడే సందర్భంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాఠశాలలు మూతబడినో ఆ పాఠశాలను కూడా తెరిపించడానికి పల్లెన పాఠశాలలు అందరినీ తెరిపించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా పుణికిపుచ్చుకోవడం నిజంగా మా అందరూ కూడా గర్వకారణం. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు 49వ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. పలుచోట్ల కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో జిల్లా కేంద్రంలో ఘనంగా జరిపారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లను గిఫ్ట్ పేరిట పంపిణీ చేశారు. అలాగే పండ్లు బ్రెడ్స్ పంచారు. తదనంతరం తనకు జీవనోపాధి కల్పించిన కేటీఆర్ కు కృతజ్ఞత తెలుపుతూ ఆయన జన్మదిన వేడుకలను కేటీఆర్ టీ స్టాల్ యజమాని శ్రీనివాస్ ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి సభాని హరీష్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులచే బెలూన్లు గాల్లోకి వదిలేశారు. అనంతరం తెలంగాణ భవనంలో రమణ జన్మదిన వేడుకలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆఘే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదినం పురస్కరించుకుని 49 మంది యువకులు తెలంగాణ భవనంలో రక్తదానం చేశారు. మరోవైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాతృమూర్తులకు అందించే కేసీఆర్ కిట్లను కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ స్మైల్ లో భాగంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు చిట్టి నరసింహరావు, చిక్కాల రామారావు, బుల్లి రామ్మోహన్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగలపల్లి మండల అధ్యక్షుడు గంజబింక రాజన్న, మాజీ జడ్పీటీసీ చిట్టి లక్ష్మణరావు, కోడి అంతయ్య, జడ్పీ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకుల శంకరయ్య, అంది సుభాష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు. అన్న ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అభివృద్ధి దాత పెద్దలు తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని మరి పార్టీ సమక్షంలో పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం మన సివిల్ హాస్పిటల్లో మన వైద్యులకు ఖచ్చితంగా పేషెంట్లకు ఈరోజు మన పండ్ల పంపిణీ చేసుకోవడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఏ వస్తువు ఏ టైంకి అందియాలి,
ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ అనేది పేద ప్రజలకు సివిల్ హాస్పిటల్లో డెలివరీ అయిన పేషెంట్లకు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పెట్టిన కేసీఆర్ కిట్ను ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసివేయడం జరిగింది. కనీసం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగానైనా పెద్దలు కేసీఆర్ దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేషెంట్లు సివిల్ హాస్పిటల్ ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చుకుంటూ మరి సంవత్సరం లోపల ఏమన్నా పేషెంట్లు డెలివరీ సివిల్ హాస్పిటల్ అయిన వాళ్ళకి సుధా ఇవ్వాలని చెప్పి ఒక ఆకాంక్ష పెద్దలు కేటీఆర్ గారు కోరగానే ఇలా మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 3,000 దాకా కిట్లు రావడం జరిగింది. ప్రతి ఒక్క పేషెంట్కు సివిల్ హాస్పిటల్ అయిన పేషెంట్కు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్ ఉన్న పేషెంట్లందరికీ ఈరోజు డెలివరీ అయిన వాళ్ళందరికీ కేసీఆర్ కిట్లతో సహా పండ్ల పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. తదనంతరం మన తెలంగాణ భవన్లో 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 49 మంది యువకులసే మన రక్త శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రక్తదానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు మన యూత్ పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలన్నిటికీ పాలు పంచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర నాయకులు శ్రీ నరసింహరావు కావచ్చు, పెద్దలందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి పార్టీ మహిళా సోదరులకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు మీ అందరి తరఫున కేటీఆర్ గారు 100 ఉండాలని చెప్పి కోరుకుంటూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ పటంలో ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన మనందరి అభిమాన నాయకులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, యువ మిత్రులు, పాత్రికేయ మిత్రులు, సంస్థ ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరి అభిమాన నాయకుడు కేటీఆర్ గారు ఇట్లాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తే బాగుంటుందని మనందరి అభిమాన నాయకుడు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా, మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గౌరవాన్ని పెంచే విధంగా వదిలి మనందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడైన కేటీఆర్ గారికి ఆ దేవుడు 200 మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థించాలి. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దిశానిర్దేశకత్వంలో, వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమాన్ని జోడించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన నాయకులు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో రైతన్నలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, ముఖ్యంగా మా తల్లులు, ఆడబిడ్డలు కాన్పు అయితే గతంలో మొదటి కాన్పు చేయాలంటే తల్లి తండ్రి చేసేది ఆడపిల్లకు పెళ్లి చేసి అప్పుల పాలైన కుటుంబంలో ఆడపిల్ల కాన్పు చేయాలంటే భారంగా అనిపించేది. కేసీఆర్ గారి మంచి దృష్టితోని ఆడబిడ్డలను కాపాడాలి, ఆడబిడ్డలకు సహాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మగబాబు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ దవాఖానాలలో రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ డెలివరీ చేయించి, అమ్మఒడి వాహనం ద్వారా ఇంటి నుంచి ఆశా వర్కర్ని ఇంటికి పంపించి, మహిళా కార్యకర్తలను ఇంటికి పంపించి, అంగన్వాడీ టీచర్ని పంపించి, ఆరోగ్య కార్యకర్తలను పంపించి, కాన్పు సిద్ధంగా ఉన్న సోదరిమణిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి డెలివరీ చేయించి, మందులు ఉచితంగా ఇచ్చి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించి, పోస్ట్ డెలివరీ ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఇచ్చి, ఆడపిల్ల పుడితే
పుడితే 14,000, అట్లాగే మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయల చెక్ ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి గౌరవంగా వాహనంలో అమ్మఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన ఘనత తల్లిని బిడ్డను కాపాడిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మనందరి నాయకుడు కేసీఆర్ గారికి మన కేటీ రామారావు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మన గౌరవ నాయకుని జన్మదినం సందర్భంగా ఒకసారి అంబులెన్స్ ఇచ్చినాం, ఇంకొకసారి విద్యార్థులందరికీ ట్యాబ్లు ఇచ్చినాం, మరొకసారి ల్యాప్టాప్లు ఇచ్చినాం. అట్లాగే వికలాంగులకు చేతోడుగా చేయుటగా వాహనాలను 3 వీలర్స్ ఇచ్చినాం, ట్రైసైకిల్ ఇచ్చినాం. అనేక కార్యక్రమాలు గతంలో చేసినాం. ఈసారి అమ్మఒడి లేకుండా, అమ్మ నాన్న లేకుండా, ప్రభుత్వ ఆదరణ లేకుండా మా తల్లులు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆడబిడ్డను దూరమైందని భావించి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైన ప్రతి తల్లి కూడా ఈరోజు కేసీఆర్ గారి కిట్లను సొంత నిధులతోటి కేటీ రామారావు గారి జన్మదినం రోజున ఈరోజు ఈ తల్లులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,500 మందికి ఈరోజు కేసీఆర్ కిట్టలు అందజేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మా ఆడబిడ్డల దీవెన, తప్పకుండా మా యువకుల దీవెన, తోడ్పాటు, పెద్దలందరి ఆశీర్వాదంతో కేటీ రామారావు గారు 100 ఏళ్ళు వర్ధిల్లి మనందరికీ ఆదుకొని ఆదరించి ఈ రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నింపడమే కాకుండా మనందరి పేరు ప్రఖ్యాతులు పతాక స్థాయిలో నిలిపిన నాయకుడిని మరొకసారి అందరం కూడా హ్యాపీ బర్త్డే చెప్పడం ద్వారా చెప్పి వారికి తెలియజేయాలని చెప్పేసి వారికి దేవుని మంచి ఆలోచన ఇవ్వాలని చెప్పేసి అందరం కోరుతున్నాం. మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాజరాజేశ్వరి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య సమావేశానికి మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ హాజరై మాట్లాడారు. మాజీ మంత్రి కేసీఆర్ ఆగమైతుందనుకున్న హైదరాబాద్ ను ఆర్థిక ప్రగతిలో అగ్రగామిగా తీర్చిదిద్దిన అలుపెరగని శ్రామికుడున్నారు. తమ చెమటను, తన రక్తాన్ని, తన మేధస్సును తెలంగాణ ఎకానమిక్ ఇంజనీర్ కు ఇంధనంగా మలిచి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన దార్శనికుడు కేటీఆర్ అని తెలిపారు. సంక్షేమం సముద్రం అంతా, అభివృద్ధి ఆకాశమంతా అన్నట్లుగా సాగిన 10 ఏళ్ల పాలనకు పునాదురాలు వేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లుగారి రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, ప్యాక్ చైర్మన్ రోడ్ల తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, చెరుకు రాజరెడ్డి, గొడుగు తిరుపతి, ఉడతల వెంకటేశం, కేబీఎన్ రెడ్డి, తోటి పరశురాములు, గుడిజల జితేందర్, గునర్సయ్య, తర్కపల్లి భూమయ్య, ఎడ్ర చంద్రన్, కూరబోయిన డాగు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇది అన్ని ఊర్లలో జరగాల్సినటువంటి చర్చ. ఇది ఒక్క ఊరు ముచ్చట కాదు, ఇలా కట్కూరు ఉన్నది, ఇలా ఈ గాలిపల్లి ఉన్నది. గాలిపల్లికి ఊరు చుట్టూ 4 బ్రిడ్జిలు కట్టినాం. ఊరు పుట్టినప్పటి నుంచి గదే నీళ్ళలో పోయింది తప్ప లేదు. ఆ ఊర్లో ఉన్న అన్ని కుల సంఘాలకు ఇచ్చినాం, ఆ ఊర్లో సబ్స్టేషన్ తీసుకొచ్చినాం, దేవాలయాలకు ఇచ్చినాం. మరి గిన్ని రసమేనే చేసిండు. 20 నెలల్లో నువ్వేం చేసినావు ఒక్కటి పెట్టు. కాంగ్రెస్ నాయకులారా, మీకు లైక్ కొడతాను మనం పెడుతున్నామా? మరి ఎట్లా తెలవాలంటున్నా మనం చేసే పనులని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. ఇలా గాలిపల్లి నుంచి పత్తికుంటపల్లి నుంచి తాళ్ళపల్లి నుంచి ఉస్కాన్పేట వైపు రోడ్ ఎవడేసిండో ఒక్క రోడ్ అన్నా తీసుకొచ్చినామని మనం పెడుతున్నామా? దయచేసి ఇది మన లోపం. దయచేసి మనం చెప్పుకోలేకపోతున్నాం. మనం చేసిన పనులను మనం చెప్పుకోలేకపోయినాం. ఈ 20 నెలలలో ఏ ఊరికన్నా ఒక రోడ్డు వచ్చిందా? రోడ్డు రాలే కానీ మా సోమారపేటలో వేసిన రోడ్డును మాత్రము మొత్తం తోసేసిరు. పాపం కాలువ తీసిరు. వేసిన రోడ్డును తెంపేసింది తప్ప ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఈ కాంగ్రెస్ తోడు చేసిన పని ఉందా? మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చెయ్యండి. రేపు గ్రామాలలో చర్చ జరగాల్సింది ఇదే. మా ఊరికి నువ్వేం చేసావు, మా ఊరికి ఒక రసమయానికి ఊరికి ఒక ఇవి చేసిన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నటువంటి ఒకే ఒక కోరికతోని గులాబీ జెండాకు అడ్డగా నిలబడి నాకు మనోబలాన్ని ఇచ్చినటువంటి నా కార్యకర్తలు అందరూ కూడా నేను సిరిసిల్లకి నమస్కారాలు తెలియజేస్తాను. నిజంగా నేను ఇందాక వస్తా ఉంటే వేంతో అడుగుతా ఉన్నా, ఏంది తమ్మి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇంతమంది రాలేదు కానీ పోయిన తర్వాత ఎంతమంది వచ్చిందో చూడు అని చెప్తే, వచ్చినప్పుడు పవర్ కోసం వచ్చిన కాదన్నా, మళ్ళీ మన పవర్ రావాలన్నటువంటి కసితో వచ్చిన వాళ్ళు నీ కార్యకర్తలు అని చెప్పేసి చెప్పినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా విషయాలు అందరూ మాట్లాడారు. పెద్దలు చాలా మంది 14 మంది మాట్లాడారు. అన్ని ముచ్చట్లు వాళ్ళే చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి
ఇందాక మీరు రాగానే కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రసమైన నాయకత్వం వర్ధిల్లాలి అన్నారు. ఇప్పుడు నా నాయకత్వం కాదు, మీ నాయకత్వం వర్ధిల్లాలన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగినది. చాలా సంతోషం. చాలా మంది కొంచెం మంది బాధ ఉన్నది, అన్న గిన్ని ఎత్తి కదనే, గిన్ని చేసినా కూడా మనం పోతిపోయింది అని చెప్పేసి పాప ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి పని చేసి ఎవరన్నా ఆ ఫలితాన్ని పొందకపోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే మన పార్టీ అనేది పదవుల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, ప్రాంత విముక్తి కోసం పుట్టినటువంటి పార్టీ. ఇది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణ 10 సంవత్సరాలనే అభివృద్ధిలో ఇలా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి పార్టీ. కాబట్టి ఈ గెలుపులు ఓటములు అనేది మన పార్టీకి ఎప్పుడు కూడా కొత్తవి కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇక్కడ కొన్ని అబద్ధాలు ఏమంటారు చూడు, చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు, అబద్ధము నిజం గర్భదాడక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తారా అన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా గట్లనే జరిగినాయి. మనమందరం ఏమనుకున్నామనంటే అన్న అన్ని మనమే చేసినాక మన ఊళ్ళో ఇంకొకరికి ఓటేస్తారే, 200 ఉన్నాయి 2000 ఇత్తి మూసదానికి, కేసీఆర్ కిట్ ఇత్తివి, అట్లాగే రైతు బంధిత్తివి, ఇన్ని మనమే చేసినాం కదా, మనకే చేయకుంటే ఎవరికి ఎత్తారే అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు పెట్టినటువంటి అనేకమైనటువంటి ఆశలు, మనుషులకు కొన్ని ఆశలు ఉంటాయి. మనం వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్ని గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. బ్యాండ్ బాజాలతో వీధుల గుండా తెలంగాణ స్తూపం వద్ద టపాకాయలు కాలుస్తూ కేటీఆర్ హ్యాపీ బర్త్డే అంటూ నినాదాలు చేశారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గాయత్రి ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ గౌరవ నారాయణరావు మాట్లాడారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని పెద్ద పదవులు పొందాలన్నారు. కేటీఆర్ అంటేనే సిరిసిల్ల ప్రజలకు ధైర్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ కోఆప్షన్ హైమద్, మండల పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, డైరెక్టర్ నారాయణరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ఎరగదండి స్వామి, మాజీ ఎంపీటీసీ లింగం యాదవ్, మాజీ ఎంపీటీసీ లక్కిరెడ్డి, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 18 మాసాల నుండి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ అనేది మీకు ఇవ్వలేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఆలోచనతో పెద్దలు అనుకొని మన కేటీ రామారావు గారు మన ఆడబిడ్డలకు ఈ కేటీఆర్ ఇవ్వాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిర్ణయం చేయడము, ఇది చాలా మనందరికీ, ఎందుకంటే వాళ్ళు ఏ హామీ ఇచ్చినారని మీకు తెలుసు. మేము ఎక్కువ విషయాలు వాళ్ళ గురించి మాట్లాడితే మాకు సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీ ఇచ్చి ఏమేమి ఇచ్చిందని ఎక్కడ తెలిసే కేటీఆర్ ఇవ్వడం జరిగింది, కళ్యాణం ఇవ్వడం జరిగింది, రైతు బీమా ఇవ్వడం జరిగింది, రైతు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు తెలుసు. పాపం మన మైనార్టీ సోదరులకు ప్రతి రంజాన్కు కానుక ఇస్తుండే, క్రిస్టియన్స్కు వారి పండుగనాడు వారి ఒక కానుక ఇస్తుండే. ప్రతి ఒక్కటి మనకు మర్చిపోయి వారు మాటలతోని పప్పం గడుపుకుంటూ ఇలాంటి మనకు లబ్ధి ఇవ్వకుండా వారి మాటలతోని పప్పం గడుపుకునే పరిస్థితి తీసుకొచ్చిన విషయం మనకు తెలిసే. కాబట్టి దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా మన పిల్లలు అందరూ నేర్చుకున్నప్పుడు ఈ కేటీఆర్ కానుకని మీరందరూ కేటీఆర్ పుట్టినరోజు తరఫున మీ అందరికీ ఇస్తున్నాం. ఇది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరము ఏదో విధంగా కేటీఆర్ భక్తులే నాడు, కేసీఆర్ భక్తులే నాడు ప్రతి ఒక్కరు ఇస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో మన ప్రభుత్వం అంటే ఉన్న ప్రభుత్వము ఏం చేస్తుందో మీరు ఆలోచన చేసి రాబోయే కాలంలో మన కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయి స్థానిక సంస్థ ఎన్నికల్లో మనమంతా ఈ బీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా మనమందరూ మీరంతా ఆలోచన చేసి ముందుకు సాగాలని పని మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. జై జై తెలంగాణ. అయితే గతంలో తల్లులు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే 2 విషయాలు చెప్తాను. కేసీఆర్ కిట్ అంటే మనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన ప్రభుత్వం హామీలు ఇచ్చని ఇవ్వని అన్ని కేసీఆర్ గారు మీకు అందించారు, అది మీ అందరికీ తెలుసు. అయితే కేసీఆర్ కిట్ అనేది కూడా చిన్న తల్లి పుట్టిన తర్వాత అందరికీ ఆర్థిక స్తోమత ఉంటుంది. కాబట్టి అందరూ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ చేయకూడదు. సామాజిక వర్గాలలో అందరినీ సమానం చూసుకోవాలి. ఉన్నత వర్గాలకు వారు కొనుక్కునే స్థితిలో ఉంటారు, పేదవారు ఉన్నటువంటి వారు కొనుక్కునే స్థితిలో ఉండరు. ప్రభుత్వ హాస్పిటల్తో డెలివరీ వారికి కేసీఆర్ కిట్ అందిస్తే ఎవరైతే ఉన్నత వర్గాల్లో జాన్సన్ సోప్, జాన్సన్ ఆయిల్ వాడరో అదే పిల్లలకు మనం అందియాలి అని చెప్పి మంచి దృఢ సంకల్పంతో గౌరవ పెద్దలు మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారు కిట్ను ఏర్పాటు చేసి మీకు అందరికి అందించి
ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నిర్వహణగా వాళ్ళు కృషి చేశారు. కానీ ఈ మధ్యనే అన్ని హామీలు ఇచ్చో ఏమి ఇచ్చో వాళ్ళందరికీ తెలుసు. అవన్నీ నేను లోతుగా పోదాల్సుకున్నాను. కాబట్టి వారు ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని చేపట్టి మొట్టమొదటిగా కేసీఆర్ కిట్టు రద్దు చేసి, సరే వాళ్ళు కేసీఆర్ కిట్ కాకుండా రేవంత్ రెడ్డి కిట్ పెట్టుకోలేదా మా చిన్నారులకు అందిస్తే బాగుండేది. అది కూడా ఏం చాలగినటువంటి ప్రభుత్వం వచ్చి మీకు కేసీఆర్ కిట్ అందేయకుండా 2 సంవత్సరాలు చాలాసార్లు చేసింది. కాబట్టి గౌరవనీయులు మా అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీఆర్ గారు ఈరోజు జన్మదిన సందర్భంగా అంటే ప్రతిసారి జన్మదిన సందర్భంగా వారు ఏదో ఇంకో రకంగా పేదలకు సహాయం చేయాలి. ఉన్నటి వరకు ఉన్నటువంటి వికలాంగులకు స్కూటీలు కావచ్చు, చిన్న చిన్న సైకిల్ కావచ్చు, బ్యాటరీలు అందించి ఘనత మన కేటీఆర్ గారు ఉన్నది. కాబట్టి వారిని అభివృద్ధి చేయడమే కాకుండా లోతుగా అట్టడి వర్గాల ఉన్న వారికి కూడా సహాయం అందించాలి. ఉన్న కార్యకర్తలు కూడా ఏదైనా మాకు మీరు ఫ్లెక్సీలు కొనుగోలు చేయాలి, మీరు ఏదైనా చిన్న కుటుంబానికి సహాయం చేయండి అని మాకుండా దశాధిగా నిర్దేశం చేసినటువంటి గౌరవ కేటీఆర్ గారికి మరి మా మండల పక్షాన మీ మహిళా తల్లిదండ్రులు మీ చిన్న పిల్లల వారికి 100 సంవత్సరాలు ఆశీర్వాదించి గొప్ప అభివృద్ధి ప్రదాతగా ఎదగాలని భారతదేశంలో అత్యున్నత దిగడానికి వారు వెళ్ళి మన అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మీ అందరి ఆశిస్తూ మండల పక్షాన మండల కార్యకర్తల మండల ప్రజల తరఫున తల్లిదండ్రుల శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను దేశాయపల్లి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. తంగలపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను గ్రామ శాఖ అధ్యక్షుడు మ్యాకల అశోక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు, అడిరెడ్డి రాజిరెడ్డి, మాసిపెద్ది శ్రీకాంతరావు, మేకల చిన్న ఎల్లయ్య, మేకల రమేష్, బొంగు కుట్టయ్య, మధు, భాస్కర్, సంషర్ పాల్గొన్నారు. గౌరవనీయులైన సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా గ్రామంలో ఘనంగా జరుపుకుంటూ తన పుట్టినరోజు గిఫ్ట్గా కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మన గవర్నమెంట్లా ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ బంద్ చేసింది కనుక తన సొంత ఖర్చులతోటి మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ మొత్తము ప్రతి తల్లి పిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన స్కీమ్ను ఈ గవర్నమెంట్ బంద్ చేసింది కనుక తన సొంత ఖర్చులతోటి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఈ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.